రాముడు లక్ష్మణుడు వీళ్ళేనండి. 10 వేళకు మళ్ళీ నరులుగా చేస్తారండి. అది మహిరావుల వారి శక్తి. మీరు చూస్తూ వీక్షిస్తూ పరిశీలిస్తూ ఉండండి. ప్రాంగణంలోకి ఎవరైనా ప్రవేశిస్తారేమో. వస్తా. శ్రీరామచంద్ర, త్రిలోకైకనాథుడవే, నీకా ఈ అవస్థ? శివధనుర్భంగ వేళ భువన మోహన తేజో విరాజితుడవై తొలి చూపులోనే నాచే ఆత్మార్పణము చేయించుకున్న మంగళమూర్తివే, కళ్యాణ గుణాభిరాముడవే, నీలమేఘ శ్యాముడవే, ఆ కళా విలాసం ఏమైనది? దేవా, నిగ్రహానుగ్రహ సమర్థుడవైన నీవు ఇలా ఒక విగ్రహం అయిపోయినావా? నా ప్రాణములను అర్పించి అయినా నీలో చైతన్యమును కలిగించమన్నా ఆ శక్తి నాకు లేదే. చంద్రసేన ఇక్కడికి ఎలా వచ్చినది? ఎందుకు రాయిస్తున్నారు? చిత్తం కాబోయే మహారాణి వారిని ఊహించి భావించి అనుమానించి ఊహించాం. ఎవరక్కడ? చంద్రసేన్ని ఈడ్చుకు వెళ్ళండి, వెళ్ళిగా అలంకరించండి. ఏ పండితుండు తెల్లవారగానే రామలక్ష్మణుల బలి. చంద్రసేన మహిరావణుల వివాహం సిద్ధం చేయి. చిత్తం ఒరి రావణ భ్రాత మహిరావణ, ఆగరా, నీ పెళ్లి ఇప్పుడే చేసేదా? నీవు రా వానరా, నిన్నెవడు రానిచ్చినాడు? నన్నొకడు రానిచ్చుటయా? నేను సర్వాంతర్యామిని ఆంజనేయుడను, రావణపక్ష రాక్షస కోటిని హతమార్చి లంకను కాల్చిన వాడను. నేడు నిన్ను కూర్చి నీ లంకను కాల్చిపోయేదను. జై రామచంద్ర ప్రభు. నారాయణ. ఆంజనేయ, నీ విచారము నాకు తెలుసు. మహిరావణుని ప్రాణకీలకము బహు రహస్య స్థలమున భద్రపరుపబడి ఉన్నది. నారదా, మరి ఆ రహస్యమును తెలుసుకున్నట్టు ఎట్లు? ఎవరిని అడగవలేను? ఎవరిని అడిగినా ప్రయోజనం లేదు. కాలగతమున ఆ రహస్యమును వానికి వరమిచ్చిన బ్రహ్మదేవుడే మరచిపోయినాడు. ఇక తెలిసినవాడు మహిరావణుడే. వాడు చెప్పునా? నీవడిగిన చెప్పడు. ఇప్పుడిక్కడ చూచినావే చంద్రసేన? అవును, ఆమెకు నావలనే స్వామిపై భక్తి మెండు. ఆమెనతడు ప్రేమించినాడు, తలమునుకలుగా కామించినాడు. ఆమె గనక అడిగినా తప్పక చెప్పగలడు. అయినా ఆమె చేతనే అడిగించదను. జై శ్రీరామచంద్ర. ఈ మహిరావణుని మాయను ఛేదించి నా స్వామిని రక్షించగల మహానుభావుడెవరు? ఎవరు? నేను తల్లి, నేను. ఎవరు? ఎవరు నీవు? భయపడకు తల్లి, నేను శ్రీరామచంద్రుని బంటును, ఆంజనేయుడను. కాదు, నీవు మహిరావణుడవు. నీ మాటను నేను నమ్మను. నన్నే అనుమానించుతుంటివా తల్లి? ఆశ్చర్యం. ఘడియ క్రింద సూచితిని శ్రీరామచంద్రుని విగ్రహమును తిలకించినప్పుడు నీవు ప్రకటించిన స్వామి భక్తి నన్ను ముగ్ధుని చేసినది. నీవు నా అంతటి భక్తురాలు. మన స్వామిని రక్షించుకున్నటకు నీ సహాయము కావలసి వచ్చి తిని తల్లి. అంతా మోసం. అదృశ్యుడవై చూసి ఉంటావు. మహిరావణ, నీ మాయలు నాకు తెలుసు. ఈ మాయలు మోసాలతోనే నా తండ్రిని బంధించినావు, నన్ను చెరపట్టినావు. కాని నీవేం చేసినా, ఎంత హింసించినా నిన్ను వరించుట మాత్రం కల్లా. అయ్యో, నీవు నన్ను నమ్మకున్న చాలా ప్రమాదము తల్లి. నేను శ్రీరామ భక్తుడను. ఆ స్వామి నా హృదయముననే కలడు. చూడు, రామ్ 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 రామ్. నేను ధన్యురాలను. ఆంజనేయ, త్వరగా చెప్పు. స్వామి రక్షణకు నా వలన కాగల సహాయం ఏమిటో?
తల్లి, ఎన్నిసార్లు చంపినను మహిరావణుడు తిరిగి క్షణములో బ్రతుకుతున్నాడు. వాని జీవరహస్యమేమిటో వాని వలన తెలుసుకుని నీవు నాకు చెప్పవలను తల్లి. అంత పరమరహస్యమును నాకు చెప్పునా? తల్లి, తలమునకలుగా నిన్ను వాడు కామించినాడు. నీవడిగిన తప్పక చెప్పునట. నారదుల వారు చెప్పినారు. కానీ ఎలా అడగను? ఎలా అనినా? ఎలాగో నేను చెప్తాను, ఉండండి. అమ్మా, మహిరావణుడు రాగానే అతడు పరవశించిపోయేటంతగా నీవు ప్రేమ నటించాలి. ఏమి, శ్రీరామచంద్రునికి ఆత్మార్పణ చేసుకున్న నేను ఒక దుర్మార్గునితో ప్రేమ నటించుటయా? పాపం 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 అనుకుంటే ఎలాగమ్మా? నీ స్వామి రక్షణ కోసం నువ్వు ఏ త్యాగమైనా చేయాల్సింది. నిజము తల్లి, నీవు ఆ రహస్యమును తెలుసుకునకున్నా స్వామిని రక్షించుకునచాలు. నా స్వామి రక్షణ కోసము నా ప్రాణమైనా సమర్పిస్తాను. కానీ ఆ పాపాత్మునితో ప్రేమ నటించలేను. అట్టి మాటలు నా నోట రావు. ప్రేమ నటించుటకు ఆ మాటలు కాదు, వేరు మాటలున్నాయి. నేను చెప్తానుగా. ఇంకా ఆలోచన ఏల తల్లి, తెల్లవారులోగా ఆ రహస్యమును తెలుసుకుని నాకు చెప్పవలే. సరే. మహాప్రభు, మహాప్రభు, చివరికి చంద్రసేన గారి మనసు మారిపోయింది. తమన్ని వెంటనే చూడాలని తాతహలాడిపోతున్నారు ప్రభు. చంద్రసేనను వలచినదా? రమ్మని పిలచినదా? తిక్క తిరిగిన తర్వాత వలత కేచే వెళ్ళిరానుదా? వా, మనసు మార్చుకున్నావని మహదానందంగా వచ్చానే, ఇంకా అడ్డుగులెందుకు? మరి మనసు మారేనో లేదు, మరుక్షణానే ఘోర దుర్వార్త వినవస్తే అబలను కదా, దిగులు కాదా? దుర్వార్త అదేమిటి? ఎవరో వానర వీరుడట మీతో ఘోర యుద్ధము చేసినాడట. మీరు పారిపోయినారట. ఓష్, అదే ఆ వానరుడా? వాణ్ణి పట్టి తెచ్చుటకు మన రాక్షస కోటిని పంపినానుగా. రాక్షసులను పంపడం దేనికి? వాడిని కూడా బొమ్మలు చేసేయకపోయారా? వా, నిజమైన అభిమానముతో అంటే. కానీ మెలకుగా ఉన్న వారిపై ఈ మంత్రము పారదు. వాడెక్కడైనా కునుకుతూ దొరికినా అంత పని చేయవచ్చు. ఏమో, ఆ వానర వీరుడు చాలా బలశాలిగా ఉన్నాడు. మీ బలగాన్ని తప్పించుకుని వచ్చి మీపై పడి మిమ్మల్ని చంపితే ఏముంది? నా మనసు మార్చుకున్నందుకు వచ్చే ఫలం వైధవ్యమేగా. అమంగళము అమంగళం. నన్ను వరించిన నీకు వైధవ్యమా? అసంభవం. ప్రేసి, నీకు రహస్యం చెబుతున్నా. ఈ సృష్టిలో నన్నెవ్వరూ చంపలేరు. నా ప్రాణ కీలక మెచ్చటనున్నదో తెలియనా? చంద్రమండలములో అంధకారణ్యం, అక్కడ జ్వాలాముఖి పర్వతం. దాన్ని రక్షించు అజేయులైన ఇరువురు యక్షులు. వారి ప్రాణములున్నవి వారి కాలి బొటన వేలు. ఇరువురును ఏకకాలమున చంపిన గాని వారు చావరు. వారిని అధిగమించి విలయాభీల జ్వాలికా మాలికలచే ప్రళయముగా జ్వలించు అగ్ని శిఖలను తరించి గుహను చేరవలి. అందున పంచ ప్రాణములు పంచజ్యోతులుగా భద్రపరచబడి ఉన్నవి. ఆ పంచజ్యోతులను ఒక్క మాటుగా ఆపిన గాని నాకు చావు రాదు. గుర్తించినావా? కనుక నీ ప్రియునికి వచ్చిన ప్రాణ భయము లేదు. ఇక నిర్భయముగా. ఆగండి, అగ్ని సాక్షిగా వివాహం ఆడిన నియమమా? అయినా నీ ముద్దు కోరికను మన్నించవాలి. కళ్యాణానికి అలంకరించుకో. వస్తా. వస్తా. పండితుడు, ఏమిటి తాగు? మూలలు వేసి చొప్పున అలంకారం చేయండి. అలంకారం ఈ బొమ్మలకా అండి? నా 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 అనుజుడు గారు రావాలి, ఈ బొమ్మల్ని నరులుగా చేయాలి. చేసిన తర్వాత అటు పిమ్మట తదనంతరం చాలు నీ నసుగుడు. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకుచాటు
పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది